నిన్నగాక మొన్న గ్రాఫిక్స్ చూపించాడప్పా. ఆ టవర్లు చూసారా? అది చూస్తే నాకు గుర్తొచ్చింది కోడికట్టి టవర్స్. మా పిఆర్ఓని అడిగా ఎవరు తయారు చేశారా ఇదని. మావాడు ఇమీడియట్ గా ఫోన్ చేసి సాక్షిలో తయారు చేశారంట. అది కనుక్కున్నాడు, సాక్షిలో తయారు చేశారంట. నేను సాక్షి విలేకరు ఉన్నాడు ఇక్కడ, రాలేదు, అయ్యో పాపం. సాక్షి విలేకరు కూడా గుర్తొచ్చేది కోడికత్తే. అందుకే 2 కోడికత్తులు తీసుకుని ఇట్లా డిజైన్ చేసి కోడికత్తి టవర్స్ ఈరోజు సినిమా చూపిస్తున్నాను. దాని వెనకాల ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. బాబాయిని లేపేసింది ఎవరు? ఆగబా, ఆప్షన్లు ఇస్తా. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన అందరూ. ఏ ఆప్షన్? చేతులు చూపించాలా? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఆనాడు ప్రయత్నించారు. కరెక్ట్ గా హత్య జరిగిన 2-3 రోజుల తర్వాత సాక్షి విలేకరు లేడు కానీ సాక్షి పేపర్లు ఏం చూపించారండి? చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఫోటో పెట్టి ఆయన చేతులు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్రను చూపించారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు సునీత గారు ఈరోజు బయటికి వచ్చి బాబాయిని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు ప్రజాప్రతినిధులైన అయ్యారని చెప్పిన వ్యక్తి సునీత గారు. ఏకంగా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్ లేదని తేల్చి చెప్పేసింది. ఏమన్నారు? మాట తప్పం మడిమ తిప్పమని ఎన్నికల ముందలు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏకంగా అబద్ధాలు చెప్తుందని సునీత గారే తేల్చి చెప్పేసే పరిస్థితి మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని కూడా తేల్చి చెప్పేసింది సునీత గారు. అంతెందుకు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే వాళ్ళకి అడ్డంగా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసింది సునీత గారు. ఇంతేకాదు, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, సొంత చెల్లెలకే భద్రత లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగింటి ఆడపడుచులకి భద్రత ఉంటుందా అని ఆమె తేల్చి చెప్పేసింది. ఈరోజు ఇంకొక చెల్లమ్మ, ఎవరది? అన్న విడిచిన బాణం అన్నారు 2019 ఎన్నికల ముందల. పాప ఆ చెల్లమ్మను కూడా మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఆ చెల్లమ్మ కూడా ఈరోజు జగన్ మా అందరికి వెన్నుపోటు పొడిశాడని చెప్పే పరిస్థితి చూస్తున్నాం. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. సునీత గారు అడిగారు ఇమ్మీడియట్ గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని. అంతేకాదు ఈ హత్య వెనకాల ఎవరున్నా కూడా, జగన్ గారు ఉన్నా కూడా ఏకంగా జైలుకు పంపించాలని చెప్పారు. ఆ తల్లికి నేను ఒకటి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం.